తెలుగు మహిళా గంధం క్వీన్ విక్టోరియా రికార్డు సృష్టించారు. ప్రపంచమంతా స్విమ్ ఎవరెస్ట్గా పిలుచుకునేటువంటి ఇంగ్లీష్ ఛానల్ను ఈ దిన తొలి తెలుగు మహిళగా రికార్డు నెలకొల్పింది గంధం క్వీనీ విక్టోరియా. హైదరాబాద్ చేరుకున్న తనకు ట్రైనింగ్ అందించినటువంటి ట్రైనర్లు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఘన స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ జిల్లా అమనగల్లుకు చెందినటువంటి క్వీనీ విక్టోరియా హైదరాబాద్లోని బర్కత్పురాలో స్థిరపడి ఫిన్ స్విమ్మర్గా రాణిస్తోంది. ఇప్పటికే పలు బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించి దేశానికి పేరు తీసుకువచ్చింది. నలభై 44 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ ఛానల్ను ఈది రికార్డు సృష్టించింది క్వీనీ విక్టోరియా. భారత తరపున ఇంగ్లీష్ ఛానల్ను ఈదడానికి 8 మంది బృందంతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్ళింది. ఇంగ్లాండ్లోని డోవర్ కోస్ట్ నుంచి రిలే స్విమ్మింగ్ ప్రారంభించింది. ఫ్రాన్స్ దేశంలోని ఫ్రెంచ్ కోస్టుకు చేరుకుంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్గా పిలుస్తారు. ఈ రెండు దేశాల మధ్య 36 కిలోమీటర్ల దూరం ఉండగా రాత్రి వేళల్లో అలల తాకిడి అధికంగా ఉండటం వల్ల 71 కిలోమీటర్ల మేర క్రాస్ స్విమ్మింగ్ చేసి 16 గంటల 50 నిమిషాలలో ఇంగ్లీష్ ఛానల్ను ఒకవైపు ఈదానని గంధం క్వీనీ విక్టోరియా తెలిపారు. ఇంగ్లీష్ ఛానల్ను ఈదడం సంతోషంగా ఉందని, దీనిని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దేశానికి మరెన్నో పథకాలు తీసుకొస్తానని తెలిపారు. గంధం క్వీనీ విక్టోరియాకు బ్లూ డాల్ఫిన్ స్విమ్మింగ్ క్లబ్ కోచ్లు దినేష్ రాజోరియా, రాధిక వద్ద శిక్షణ ఇచ్చారు. అయితే ఇంగ్లీష్ ఛానల్ను ఈదినందుకు గంధం క్వీనీ విక్టోరియాను తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సతీష్, కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. దేవరకొండ, మహబూబ్ నగర్ ఈ రెండు జిల్లాలకు చెందినటువంటి ఆడబిడ్డనండి. నా తండ్రి గారు దేవరకొండ మిషన్ కంపౌండ్ నుండి వచ్చారు. గంధం ఆల్బర్ట్ శామ్యుల్ గారి కుమారుడు గంధం జాన్. నా తల్లి వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ ఆకుతుటపల్లికి చెందిన వాళ్ళు. నా విద్యాభ్యాసం అంతా ఆమన్గల్లో జరిగింది. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా అమ్మాయి. ఆయన ఇంటి ఆడపడుచునని నేను చెప్పుకోవచ్చు. నా డ్రీమ్ ఏదైతే ఉందో, ముందు ఇంకా ఛానల్స్ క్రాస్ చేయాలా, స్పోర్ట్స్లో ఇంకా ముందుకు రావాలా, ఇదే విధంగా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయాలనేది. సార్, మీ తరఫున మాకు మరి సహాయం ఉంది అని అంటే, ఐ వాంట్ టు ప్రూవ్ పాలమూరు జిల్లా బిడ్డ ఎంత ముందుకెళ్తుందో ఇంకా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.